ఈ డ్రోన్ షాట్స్ అనేవి ప్రతిసారి మన ఛానల్లో రావు. ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఉంటే అన్ని దగ్గర నేనుంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ వస్తాయి. సో ఇలాంటి వీడియోస్ ఎప్పుడన్నా అప్లోడ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి మీరు ఏ చర్చ్ని ఈ విధంగా చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఈ లోపు మన ఛానల్ ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే లాలాచెరువు నుండి జాన్ వెస్లీ గారి చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే అన్నీని అడిగాను, అన్నయ్య మన దగ్గర డ్రోన్ ఉంది కదా వీడియోస్ తీద్దామా అని చెప్పేసి అంటే సర్లేరే తీద్దామని చెప్పేసి అన్నాడు. కానీ మేము అనుకున్నామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అన్నీ ఏమన్నాడంటే అంత గట్టిగా ఏం రావట్లేదు కదా, చినుకులే కదా, పర్లేదులే చూద్దాం, గాలి కూడా ఏమీ వేయట్లేదు కదా అని చెప్పేసి అన్నాడు అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్ గా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా ఫైనల్ గా మన అవుట్పుట్ ఏంటంటే డ్రోన్ షాట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీయడం, అదొకటే టార్గెట్ అనమాట. బయట కొద్దిగా వర్షం వస్తుందని చెప్పేసి కార్లోని కూర్చుని మొత్తం డ్రోన్ సెటప్ అంతా చేస్తాం అనమాట. సెటప్ అంతా చేస్తాము. ఇంక మా వాడు నేర్పిస్తున్నాడు అనమాట, ఇలా పట్టుకో అక్కడికి వెళ్ళి నుంచో, నేను ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తానని చెప్పాడు అనమాట. ఇంకెక్కడ ఆపరేట్ చేయాలని చెప్పేసి చూసాం అనమాట. అక్కడ కొద్దిగా ఒక మంచి ప్లేస్ కొద్దిగా స్పేషియస్ గా కనిపిస్తే అక్కడికి వెళ్ళి నుంచున్నాను అనమాట. ప్లేస్ సెటప్ అంతా చూసుకున్నాం కాబట్టి ఇంక ఫ్లై అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. సో మా వాడు అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నాడు. ఇంకా మన డ్రోన్ అయితే ఫ్లై అయిపోతుంది. సక్సెస్ఫుల్ గా షార్ట్స్ అన్ని రికార్డ్ చేసాము. ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదు, విండ్ ద్వారా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి డ్రోన్ మొత్తం ప్యాక్ చేసి అక్కడ నుండి రిటర్న్ అయిపోయాం.